Hello everyone, welcome to Race Academy. You're with Tanmay. I hope your sessions are being productive. So let's dive into today's current affairs of 18 July 2026. Here we go. India and Finland decides to expand collaboration in digitalization and emerging technologies. సో ఇండియా అండ్ ఫిన్లాండ్ ఏం చేయాలనుకుంటుంది, వాళ్ళకు ఆల్రెడీ ఏమేమైతే కొలాబరేషన్ ఉన్నాయో వాటిని ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజిటలైజేషన్ అండ్ ఆల్సో ద టెక్నాలజీస్ విచ్ ఆర్ ఎమర్జింగ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. Okay. So they wanted to deepen their bilateral cooperation in digitalization, emerging technologies, trade, investment, innovation, research and development. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు సడన్ గా? డ్యూరింగ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్స్ విజిట్ టు ఫిన్లాండ్. సో మన పీయూష్ గోయల్ గారు ఎవరైతే ఉన్నారో, హూ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇతను ఫిన్లాండ్ కి వెళ్ళారనమాట. సో అతను ఫిన్లాండ్ కి వెళ్ళిన ఈ సందర్భంలోని వాళ్ళు ఈ మీటింగ్ అనేది సైన్ చేస్తున్నారు. సో ఈ విజిట్ లో ఏమైంది, వాళ్ళిద్దరికి బైలాటరల్ మీటింగ్స్ అనేవి జరిగాయి అండ్ వాళ్ళు చాలా రిలేషన్స్ ని, చాలా కొలాబరేషన్స్ ని డిస్కస్ చేసుకున్నారు. పర్టికులర్లీ ఇన్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 6G, క్వాంటమ్ టెక్నాలజీ, సెమీ కండక్టర్స్, స్పేస్, సస్టైనబిలిటీ, స్టార్ట్అప్స్, ఇన్నోవేషన్. And also, they wanted to explore opportunities under the proposed India European Union Free Trade Agreement. ఇండియా అండ్ EU ఉంది కదా, వాళ్ళిద్దరికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అని మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, దానికోసం కూడా మాట్లాడుతున్నారు అనమాట. సో టూ ఇన్స్టిట్యూషనల్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ కూడా వీళ్ళిద్దరూ సైన్ చేసుకున్నారు. ఇండియా ఫిన్లాండ్ బిజినెస్ ఫోరమ్స్ ని కూడా చేశారు అనమాట. హెల్సింకి అనే రీజియన్ లోని చేశారు, విచ్ ఇస్ ఇన్ ఫిన్లాండ్. ఓకే గైస్, సో అసలు ముందు ఇండియాకి ఫిన్లాండ్ కి రిలేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? ఫ్రమ్ ద ఇయర్ ఆఫ్ 1949, విచ్ మీన్స్ మన రిపబ్లిక్ డే కి అవ్వక ముందు 1 year బ్యాక్ నుంచి మనకి టైస్ అనేవి ఉన్నాయన్నమాట. యూజువల్ గా మనం ఇన్ని రోజులు ఏమేమి టర్మ్స్ లోని కోఆపరేట్ చేస్తున్నాం ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ అండ్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, క్లీన్ ఎనర్జీ, సర్క్యులర్ ఎకానమీ, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, డిజిటల్ ఇన్నోవేషన్, ఈ అన్ని విధాల్లోనే యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ అ కోఆపరేటివ్ ఫీల్డ్, బట్ నౌ దే ఆర్ యాడింగ్ ఫ్యూ మోర్. క్లియర్? What question do we have? Which European country agreed with India in July 2026 to expand cooperation in digitalization, AI, 6G, quantum technologies, semiconductor, and emerging sectors? That is Finland. That is Finland. And also, not to mention everyone, Finland అనేది మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఇండెక్స్ లోనే ఎప్పుడు టాప్ మోస్ట్ లోనే ఉంటుంది. ఫిన్లాండ్, స్వీడన్ అని. యా. Yes, moving forward to our next article, everyone. BRICS nations signs landmark memorandum of understanding on in Bengaluru. Okay. సో ఇండియన్స్ బ్రిక్స్ చైర్మన్ 2026 తీసుకుంది కదా ఈసారి. సో బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ ఏమేమైతే ఉన్నాయో వాళ్ళందరూ ఒక MOU అనేది సైన్ అప్ చేసుకున్నారు ఆన్ కోఆపరేషన్ అండ్ స్టాండర్డైజేషన్ డ్యూరింగ్ ద 5th మీటింగ్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ బ్రిక్స్ నేషనల్ స్టాండర్డైజేషన్ ఆఫ్ బాడీస్ విచ్ ఇస్ హెల్డ్ ఇన్ బెంగళూరు, కర్ణాటక. సో బెంగళూరులో, కర్ణాటకలో జరిగిన ఈ మీటింగ్ లోని వాళ్ళు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకున్నారు అనమాట, స్టాండర్డైజేషన్ చెయ్యాలి అని. సో ఇదేంటి, ఇది ఒక ఫస్ట్ ఫార్మల్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ కోఆపరేషన్ అమంగ్ ద నేషనల్ స్టాండర్డ్ బాడీస్ ఆఫ్ ఆల్ 11 బ్రిక్స్ మెంబర్ కంట్రీస్. దీని మెయిన్ ఎయిమ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ, టెక్నికల్ కొలాబరేషన్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ కానీ, హార్మోనైజేషన్ ఆఫ్ స్టాండర్డ్స్ కానీ, లేదంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లైక్ AI అవన్నీ ఏమేమైతే ఉన్నాయో వీళ్ళందరూ స్ట్రెంగ్తెన్ గా అండ్ ఆల్సో కలెక్టివ్ గా బ్రిక్స్ లో ఉండే మెంబర్స్ అందరూ కలెక్టివ్ గా గ్లోబల్ స్టాండర్డ్స్ ని సెట్ చేయాలి అని ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ని తెచ్చుకోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారు అనమాట. సైన్ చేశారు కూడా. క్లియర్? దీనివల్ల వచ్చే సిగ్నిఫికెన్స్ ఏంటి? ఇది టెక్నికల్ బ్యారియర్స్ ని పర్టికులర్లీ ట్రేడ్ లోని అమంగ్ ద బ్రిక్స్ కంట్రీస్ లో తగ్గిస్తుంది. సో క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ, లేదంటే ఒక ప్రొడక్ట్ ఇంటర్పెరబిలిటీ కానీ బాగా ఇంక్రీజ్ చేస్తుంది అండ్ ఇంప్రూవ్ చేస్తుంది. వాయిస్ ఆఫ్ డెవలపింగ్ ఎకానమీస్ ని ఇన్ ఫ్రేమింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్ చేస్తుంది అండ్ ఆల్సో ఇట్ విల్ సపోర్ట్ innovation, manufacturing, competitiveness, and sustainable development. These are the things it is going to support. Clear, everyone? What question do we have? Which Indian organization represented the country in signing BRICS Memorandum of Understanding on Cooperation in Standardization during the 5th BRICS Heads
of National Standardization Body meeting held in Bengaluru. That is Bureau of Indian Standards. That is Bureau of Indian Standards. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏంటి? మన ఇండియాలో స్టాండర్డ్స్ ని సెట్ చేస్తుంది అనమాట. క్లియర్ ఎవ్రీవన్? సో వాట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ గైస్? ఇట్ విల్ సెట్ ద మెయిన్ టార్గెట్స్, మెయిన్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా. అంటే దేనికి ఎంత క్వాలిటీ ఉండాలి, ఒక ప్రొడక్ట్ ని సర్టిఫై చేయాలన్నా, లేదంటే ఆ ప్రొడక్ట్ సేఫా కాదా అని, లేదంటే మొత్తం ఇది ప్రామిస్ చేస్తుంది అనమాట. బిఐఎస్ సర్టిఫికేషన్ అని చూపిస్తే దాని అర్థం ఏంటంటే ఇది పక్కాగా గవర్నమెంట్ నుంచి వస్తుంది, ఇది సర్టిఫై చేసింది, దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు అన్నట్టు. క్లియర్? సో మూవింగ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ ఆర్టికల్ ఎవ్రీవన్. Supreme Court directs states and union territories to frame policy for early release of elderly and terminally ill prisoners. సో సుప్రీం కోర్ట్ ఏం చేసింది? మన స్టేట్స్ కి అండ్ ఆల్సో యూనియన్ టెరిటరీస్ కి ఏం చెప్తుందంటే, ఎవరెవరైతే ఎల్డర్లీ పీపుల్ ప్రిజనర్స్ ఉన్నారో, అంటే ఎవరెవరైతే ఆ చాలా ఓల్డ్ జైల్లో ఉండే వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో, ఖైదీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని, అట్ ద సేమ్ టైం ఎవరెవరికైతే టర్మినల్ ఇల్నెస్ ఉందో, అంటే ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతారు అనే టర్మినల్ ఇల్నెస్ ఉందో, వాళ్ళని త్వరగా బయటికి వదిలేసేయాలి అని చెప్తుంది. జైల్లో నుంచి త్వరగా బయటికి వదిలేసేయాలి అని చెప్తుంది. Yeah, let's see. The Supreme Court of India has directed all states and union territories to formulate and notify a comprehensive policy for the early or premature release of the elderly and the terminally ill prisoners within 3 months. సో చనిపోబోయే 3 months ముందు బయటకి వదిలేసేయాలి అని చెప్తుంది అనమాట. ఈ ఎక్స్ట్రాడినరీ పవర్ ని ఎక్కడి నుంచి తీస్తుంది? ఫ్రమ్ ఆర్టికల్ 142 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైల్ డిసైడింగ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, emphasizing that right to life and dignity under Article 21 continues even during imprisonment. సో ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అని చెప్తుంది కదా. సో ఇలాగా ఇంకొక 3 months లో ఎవరెవరైతే చనిపోతారో వాళ్ళని రిలీజ్ చేసేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట, బై ఇన్వోకింగ్ ద ఆర్టికల్ 142. క్లియర్? కోర్ట్ ఇంకా ఏం చెప్తుంది? ఎంటైర్ ప్రాసెస్ అనేది ఒక ఈ ప్రిజన్స్ అనే ప్లాట్ఫామ్ లోని, పోర్టల్ లోని పెట్టేద్దాం, సో దట్ ఈ ట్రాన్స్పరసీ కానీ, అకౌంటబిలిటీ కానీ, టైమ్లీ డిస్పోజల్ అప్లికేషన్స్ కానీ మొత్తం ఈజీగా అయిపోతాయి అని చెప్పి ఈ ప్రిజన్స్ అనే పోర్టల్ కూడా తెచ్చింది అనమాట. క్లియర్? దీని మెయిన్ గోల్ ఏంటి? ఒక యూనిఫామ్ నేషనల్ ఫ్రేమ్వర్క్ అనేది కంపన్సేటెడ్ గా ఉండాలి అని, ఈ డిలేస్ అవన్నీ తగ్గించడానికి, ట్రాన్స్పరసీని ఇంక్రీజ్ చేయడానికి, ఒక డిగ్నిటీతోని ఎల్డర్లీ పీపుల్ అయినా లేదంటే టర్మినల్లీ ఇల్ పీపుల్ అయినా డిగ్నిటీతో చనిపోవాలి అని చెప్పి. క్లియర్? వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? Which article of the Constitution empowers the Supreme Court to pass a decree or order necessary for doing complete justice, a power invoked in directing states and duties to frame a policy for early release of elderly and terminally ill prisoners? That is Article 142 of the Constitution of India. Clear? Moving forward to the next article, everyone. RBI's Financial Inclusion Index rises 70.0%, reflecting continued progress in the financial inclusion. సో ఆర్బీఐ చాలా న్యూ స్కీమ్స్ అవన్నీ తెచ్చింది టు ఇంప్రూవ్ ద ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇన్ అవర్ కంట్రీ. ఇంతకీ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి గైస్? ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఫినాన్షియల్ ఇంక్లూజన్, సో గైస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఇండియాలో ఉన్న అందరు సిటిజన్ ని ఇన్వాల్వ్ చేయడం, అంటే ఫినాన్షియల్ మ్యాటర్స్ లోని వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రధాన మంత్రి జన్ధన్ యోజన, లేదంటే ఆధార్ బేస్డ్ లింకింగ్స్ కానీ, లేదంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కానీ, ఇలాంటి న్యూ స్కీమ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరి చేత బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయడం ఇస్ ద మెయిన్ గోల్ అనమాట. దీన్నే ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని అంటారు. సో మన రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ ప్రకారం అది చాలా ఇంప్రూవ్ అయింది ఇన్ మార్చ్ 2026. 67% మార్చ్ లో ఉండేది, బై 2025 ఇప్పుడు అది 70% అయిందనమాట. సస్టైన్డ్ ప్రోగ్రెస్ అనేది ఉంది అండ్ ఎక్స్పాండింగ్ ద యాక్సెస్ అండ్ యూసేజ్ ఆఫ్ ద ఫార్మల్ ఫినాన్షియల్ సర్వీసెస్ బాగా జరుగుతుంది అని అర్థం.
సో ఇంతకీ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అంటే ఏంటి గైస్? దీనివల్ల ఎలా ఇన్వాల్వ్ అవుతారు? రూరల్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలంటే ముందు బ్యాంక్ అకౌంట్స్ కి 0 రూపీస్ తోని బ్యాంక్ అకౌంట్ ఉండాలి. మినిమం బ్యాలెన్స్ 1000, 2000, 3000, కొన్ని బ్యాంక్స్ కి 5000 ఉంటాయి, కొన్ని బ్యాంక్స్ కి 15,000 ఉంటాయి. ఇలా ఒక మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటే చాలా మంది బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేయడానికి హెసిటేట్ అవుతారు. నాట్ ఎవ్రీ వన్ కెన్ మెయింటైన్ మినిమం బ్యాలెన్స్ కదా. సో ముందు ఈ ప్రధాన మంత్రి జన్ధన్ యోజనలోని జీరో అకౌంట్ బ్యాంక్ అనేది ఓపెన్ చేశారనమాట. సో సెకండ్ థింగ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పెన్షన్స్ కానీ లేదంటే సబ్సిడరీస్ కానీ ఇవన్నీ డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళిపోయేలాగా ఉంటాయి అనమాట. అగ్రికల్చరల్ గూడ్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ కొన్నప్పుడు లేదంటే మన సిలిండర్ కొంటున్నప్పుడు డిబిటీ అనేది ఫాలో అవుతారు, విచ్ ఇస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు మీకు మనీ అనేది మీరు డైరెక్ట్ గా మీ బ్యాంక్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది కాబట్టి ఆ మనీ కోసమైనా అందరూ బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు అనమాట. యా, ఆ మనీ కోసమైనా అందరూ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. దానికోసం ఆ, మనకి ఇది వచ్చిందనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో ఇలా న్యూ న్యూ స్కీమ్స్ తోని మన ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది? ఆర్బీఐ డెవలప్డ్ ఫినాన్షియల్ ఇంతకి దీనివల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కరికి సర్వీసెస్ అనేవి వస్తాయి. డీపర్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది అన్ని కంట్రీ, ఐ మీన్ అక్రాస్ ద కంట్రీలో ఉంటుంది అనమాట. ఇంతకీ ఈ ఎఫ్ఐ ఇండెక్స్ అంటే ఏంటి? ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇది ఆర్బీఐ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఎంత మంది ఫినాన్షియల్ ఇంక్లూజన్ లో ఉన్నారు, బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా ఉంది, ఇన్సూరెన్స్ సిస్టమ్ ఎలా ఉంది, ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, పెన్షన్స్ ఎలా ఉన్నాయి, పోస్టల్ సెక్టర్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటి బేసిస్ లోనే రిలీజ్ చేస్తారు అనమాట. క్లియర్? ఎప్పుడు వచ్చింది ఫస్ట్ టైం? ఆగస్ట్ 2021 లో వచ్చింది అనమాట. ఓకే, ఈ ఇండెక్స్ 0 నుంచి 100 రేషియోలో ఉంటుంది. 0 అంటే కంప్లీట్ ఫినాన్షియల్ ఎక్స్క్లూజన్ లో ఉన్నట్టు, 100 అంటే కంప్లీట్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ లో ఉన్నట్టు. సో ఇప్పుడు మనం 70 దగ్గర ఉన్నాం అంటే ఇంక్లూజన్ బాగుంది అన్నట్టు. రైట్ ఎవ్రీవన్? వాట్ క్వశ్చన్ డూ వీ హ్యావ్? RBI Financial Inclusion Index, FI Index, measures financial inclusion based on which of the following dimensions? Access, usage, quality. That is access, usage, quality. ఈ మూడిటి బేసిస్ మీద ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది డిటర్మైన్ చేస్తారనమాట. ఎవరు చేస్తారు? ద ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. క్లియర్? మూవింగ్ ఫార్వర్డ్ అవర్ నెక్స్ట్ ఆర్టికల్ ఎవ్రీవన్. Serhiy appointed as Ukraine's prime minister amid wartime government reshuffle. సో ఒక పాస్ట్ 4 to 5 years నుంచి మనం చాలా బాగా వింటున్న నేమ్ ఏదైతే ఉందంటే ఉక్రెయిన్ రష్యా వార్. సో రీసెంట్ గా ఉక్రెయిన్ పార్లమెంట్ వాళ్ళు అండ్ ఆల్సో ద ప్రెసిడెంట్ అయిన జెలెస్కీ గారు ఇద్దరు కలిపి మన సెర్హీ కోర్స్కై గారిని అపాయింట్ చేశారనమాట యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్. ఇంతకు ముందు ఇతను సిఇఓ కింద వర్క్ చేశారు ఇన్ ద ఉక్రెయిన్ స్టేట్ ఓన్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. నౌ హీ హీస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్. Clear everyone? No one is going to ask you about his personal journey and his experience, but just remember there is a reshuffle in the government of Ukraine. Clear everyone? Moving forward to our next article. US approves nearly $2 billion army sale in Saudi Arabia to strengthen the defense capabilities. సో యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో అది $1.96 బిలియన్ యొక్క ఆర్మ్ సేల్స్ ని సౌదీ అరేబియాకి అప్రూవ్ చేసింది అనమాట. ఈ డీల్ యొక్క మెయిన్ గోల్ ఏంటి? సౌదీ అరేబియా యొక్క డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని ఇంక్రీజ్ చేయడం, సెక్యూరిటీ, ఇంకా రేసింగ్ టెన్షన్స్ ఇన్ ద మిడిల్ ఈస్ట్ ని బాగా స్ట్రెంగ్తన్ చేయడానికి యుఎస్ గవర్నమెంట్ దీన్ని అప్రూవ్ చేసింది అనమాట. సో సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్, ద కంట్రీ ఈజ్ యుఎస్. హూ ఈస్ ద బయర్? సౌదీ అరేబియా ఇస్ బయర్ హియర్. ఎవరు గవర్నమెంట్ అప్రూవ్ చేసింది? యుఎస్ఏ స్టేట్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసింది అనమాట. ఆల్మోస్ట్ $1.96 బిలియన్. వెపన్ సిస్టమ్, అడ్వాన్స్డ్ ప్రెసిషన్ కిల్ వెపన్ సిస్టమ్ టు గైడెన్స్ కిట్. పర్పస్ ఏంటి? టు కన్వర్ట్ అన్గైడెడ్ రాకెట్స్ ఇంటూ ప్రెసిషన్ గైడెడ్ రాకెట్స్ అనమాట. ఇవే కాకుండా అడిషనల్ గా స్పేర్ పార్ట్స్ కానీ, మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ కానీ, ట్రైనింగ్ కానీ ఇవన్నీ ఇస్తున్నారు అనమాట. క్లియర్ ఎవ్రీవన్? What question do we have? Which country approved a nearly $2 billion arms sale to Saudi Arabia in July 2026? That is the USA. That is the USA. Renowned Islamic scholar John L. Esposito passes away at the age of 86.
సో ఇస్లాం అండ్ ముస్లిం లోని చాలా బాగా చదువుకున్న ఒక స్కాలర్ ఎవరైతే ఉన్నారో అతను అట్ ద ఏజ్ ఆఫ్ 86 కి చనిపోయారు అనమాట. సో దిస్ పర్సన్ ఎస్పోసితో గారు ఇండియా సారీ ఇస్లాం కి ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి ఉండే రిలేషన్స్ ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని చాలా బాగా రీసెర్చ్ చేశారు. అండ్ అతని అండర్స్టాండింగ్ ఆఫ్ ద ముస్లిం చాలా బాగా మంచి రినౌండ్ పర్సన్ అయ్యారనమాట, పర్టికులర్లీ ఇన్ ద వెస్ట్రన్ వరల్డ్. సో he is actually an American person. His profession is he's a scholar in Islam and he is an author as well as a professor. ఇతను ఇస్లాం స్టడీస్ ని బాగా ఇంప్రూవ్ చేశారు అండ్ ప్రమోట్ చేశారు. ఇస్లాం ని వెస్ట్ సైడ్ కంట్రీస్ కి అండర్స్టాండింగ్ ని ఎలా చేసుకోవాలి అని చాలా బాగా టీచ్ చేశారు. అన్ఫార్చునేట్లీ హీఈస్ పాస్డ్ అవే అండ్ హీ రోట్ ఆల్మోస్ట్ 50 బుక్స్. 50 బుక్స్ కి పైగా ఇస్లాం రిలేటెడ్ బుక్స్ రాశారు. అండ్ ఇస్లాం ద స్ట్రైట్ పాత్, ద ఇస్లామిక్ థ్రెట్, మిత్ ఆర్ రియాలిటీ, హూ స్పీక్స్ ఫర్ ఇస్లాం, ఇలాంటి బుక్స్ అన్ని ఇతనే రాశారు అనమాట. క్లియర్ ఎవ్రీవన్. Which renowned American scholar of Islam passed away at the age of 86 in July 2026? In July 2026. That is John L. Esposito. Moving forward to our next article, everyone. In space approves Reliance Geo's 1600 satellite low Earth orbit constellation. సో ఇన్ స్పేస్ ఏదైతే ఉందో అది రిలయన్స్ జియో యొక్క 1600 శాటిలైట్ లో ఎర్త్ ఆర్బిట్ కాన్స్టలేషన్ లోని అప్రూవ్ చేసింది అనమాట. ఓకే, సో ఇఫ్ యూఆర్ గోయింగ్ విత్ ద డీటెయిల్స్, ఇన్ స్పేస్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎవరికి యాక్సెప్ట్ చేశారు? రిలయన్స్ జియో ప్లాట్ఫామ్ కి యాక్సెప్ట్ చేశారు. ఎక్కడ? లియో దగ్గర యాక్సెప్ట్ చేశారు గైస్. ఎంత నెంబర్ ఆఫ్ శాటిలైట్స్? వీ హ్యావ్ 1600 శాటిలైట్స్ హియర్. మెయిన్ పర్పస్ ఏంటి? టు ప్రొవైడ్ శాటిలైట్ బేస్డ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసెస్ అక్రాస్ ఇండియా. Which organization approved Reliance Jio's 1600 satellite low Earth orbit, that is in space? Moving forward to our next article, Tata Electronics to launch India's first semiconductor chip fabrication plant. సో ఎవరు చేస్తున్నారు ఫస్ట్ సెమీ కండక్టర్ చిప్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ఇండియాలో? దట్ ఈస్ టాటా ఎలక్ట్రానిక్స్. క్లియర్, ఓల్డ్ జనరేషన్ మోడల్ ని చేస్తున్నారు. మెయిన్ గోల్ ఏంటంటే మన డొమెస్టిక్ లో అంటే ఇండియాలోని సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి, అట్ ద సేమ్ టైం మన కంట్రీ వేరే కంట్రీ వాళ్ళ మీద సెమీ కండక్టర్స్ విషయంలో డిపెండ్ అవ్వకుండా ఉండడానికి, ఇండిపెండెంట్ గా ఉండడానికి. క్లియర్. లొకేషన్ ఎక్కడ? గుజరాత్ లో ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ దగ్గర, విచ్ ఇస్ ఇన్ గుజరాత్. Clear everyone. What question do we have? Which company is set to establish India's first semiconductor chip fabrication plant? That is Tata Electronics. Moving forward to our next article. Serum Institute partners with Gates MRI to develop experimental TB vaccine. సో మన SII ఉంది కదా, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వీళ్ళు మన గేట్స్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తోని ఒక పార్ట్నర్షిప్ అనేది చేస్తున్నారు అనమాట. దేనికోసం? ఈ టీబీ యొక్క వ్యాక్సినేషన్ తయారు చేయడం కోసం అనమాట. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? టీబీ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కానీ సప్లై కానీ ప్రతి ఒక్కరికి వరల్డ్ వైడ్ లోనే అప్రూవ్ అవ్వాలి అండ్ ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ గా దొరకాలి అని చెప్పి. ఓకే, కరెంట్ గా ఇది phase 3 లో ఉంది, క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. లెట్స్ సీ హౌ ఫార్ ఇట్ గోస్. క్లియర్ ఎవ్రీవన్. That is all for today, everyone. I hope you have a fruitful session. Please subscribe to our Telegram channel, Race for Jobs, for all government job related updates. And please do give us a like, share, comment, and subscribe. Thank you, everyone.